హలో ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హాయ్. ఇది మా చిన్నోడికి పుట్టు వెంట్రుకల వ్లాగ్. బాబు మా ఊర్లో అంటే మా అత్తగారి ఊర్లో పుట్టు వెంట్రుకలు తీస్తున్నామండి. దానికోసం లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయాము ఇంకా కార్లో. మా వారు కార్ డ్రైవ్ చేస్తున్నారండి. యాక్చువల్గా మేము సాటర్డే స్టార్ట్ అయ్యాము కడప నుంచి చిత్తూరుకి. సండే బాబుకి పుట్టు వెంట్రుకల ప్రోగ్రాం పెట్టుకున్నాము. చాలా లాంగ్ డిస్టెన్స్ అండి మా అత్త వాళ్ళ ఇంటికి. ఆల్రెడీ నేను చాలా వ్లాగ్స్ చేశాను. మా బాబు నిద్రపోతున్నాడు చిన్నోడు. ఇంతకుముందు దీవాళీ వ్లాగ్ కూడా చేశాను. అందులో కూడా మా అత్తగారి ఇల్లు కంప్లీట్ చూపించాను. ఇక్కడ టోల్ గేట్ స్టార్ట్ అయిందండి. ఇక బాబు బాగా నిద్రపోయాడండి. జర్నీ మొత్తం అస్సలు విసిగించలేదు. ఆల్మోస్ట్ బాబు కోసం ఫీడింగ్ చైర్ తీసుకొచ్చాను కానీ వాడలేదు. ఇక జర్నీ రాయచోటి ఘాట్ రోడ్కి వచ్చిందండి. ఈ ఘాట్ మొత్తం తిరుమల ఘాట్ రోడ్ లాగే ఉంటుంది సేమ్, కానీ చిన్న ఘాట్ అండి. తిరుమల అంత డీప్ ఉండదు. బాబు లేసాడు కాసేపటికి. ఇక ఫీడింగ్ చైర్లో కూర్చోపెట్టాను. జర్నీలో ఏమి విసిగించడండి మా బాబు. కాసేపు ఫీడింగ్ చైర్లో ఉండి ఆడుకున్నాడు అల్లరి చేయకుండా. వీడే మా చిన్నోడు. ఇంతకుముందు కొన్ని వీడియోస్లో పిక్స్ యాడ్ చేశాను. ఇక మా పెద్దోడు చిన్నోడిని ఆడిస్తూ ఉన్నాడు. అన్న తమ్ముళ్ళు ఇద్దరూ హ్యాపీగా జర్నీని ఎంజాయ్ చేశారండి. చిన్నోడు కాసేపు తర్వాత వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. ముందరెళ్ళి గేర్ ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ గేర్ రాడ్ ఇవ్వకపోతే ఏడుస్తూ ఉన్నాడు. అందుకని కాసేపు అలాగే వదిలేసాము. ఇక మళ్ళీ కాసేపటికి నిద్రపోయాడు. ఇక నేను బాబుని పట్టుకున్నాను. నాకు ఈ జర్నీ అసలు పడలేదు. కొద్దిగా ఘాట్ రోడ్ దాటిన తర్వాత ఇలా విలేజ్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడంతా క్లైమేట్ చాలా బాగుంది చూడండి, పచ్చగా. దారిలో అంతా ఆవులు. చిత్తూరు డిస్టిక్ అంటేనే ఆవులు ఎక్కువ. మామిడి చెట్లు కూడా. దారి మొత్తం ఇలా హ్యాపీగా గడిచింది జర్నీ. ఇలా ఆవులు కారుకి అడ్డంగా వచ్చాయి. ఎంత పెద్ద ఆవులో చూడండి ఒకసారి. దారిలో కట్టేసినారు ఆవులని, ఇలా మేపుతూ ఉన్నారు. ఇక వాటర్ విషయం ఏంటంటే ఈసారి వర్షాలు చాలా బాగా పడడం వల్ల మొత్తం టోటల్ వాటరే చూడండి. చాలా గ్రీనరీ, వాటర్, కొండలు అంతా చాలా బాగుంటుంది జర్నీ ఇక్కడ. ఇంకా మా విలేజ్లోకి ఎంటర్ అయిపోయాము. వచ్చేసామండి ఇక మా ఇంటి దగ్గర. ఇదే అండి మా అత్తగారి ఇల్లు. ఇది పక్కన కార్ పార్కింగ్కి. ఇక బాబుని తీసి ఫీడింగ్ చైర్లో పెట్టాను. ఇది మా ఇల్లు. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వ్లాగ్స్లో పెట్టాను. ఇక ఈవినింగ్ పూలన్నీ తీసుకొచ్చి కట్టడం మొదలుపెట్టారు మా ఆడపడుచు, మా అత్తయ్య అందరూ. ఇలా ఈ విధంగా మాలలు తయారు చేశారండి రేపటికి. ఇక మాకు రేపటికి అవసరమయ్యే
కోడి ఈ విధంగా బయట కట్టేసాము. వాటికి కాపలాగా మా పిల్లలు ఉన్నారు. ఇలా నైట్కి పెరుగు తోడు వేయడానికి పాలు ఇలా కాంచి పెట్టాము. 10 లీటర్స్ పాలు తెచ్చామండి. ఇక నైట్ మా బాబు చూడండి, నేను వీడియో తీస్తున్నానని ఫోన్ లాగాలని ట్రై చేస్తున్నాడు మా బాబు. ఇక మార్నింగ్ అయిందండి. నెక్స్ట్ నేను ఇలా రెడీ అయ్యాను. హడావిడి అయిందండి. చాలా టైం అస్సలు సరిపోనే లేదు. ఇక మా బాబుతో తీసుకున్న ఫొటోస్ ఇవి. మా చిన్నోడిని ఈ విధంగా రెడీ చేశానండి. ఇది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తెచ్చిన డ్రెస్ బాబుకి. క్యూట్ స్మైల్ ఇస్తున్నాడు బాబు. ఇక మేము స్టార్ట్ అయ్యాము వెంట్రుకలు తీసే ప్లేస్కి. ఇది మా ఊర్లో గుడి. ఆల్రెడీ ఒక వ్లాగ్ చేశాను ఇక్కడ. ఇక నేను బాబుని తీసుకొని వెళ్తున్నానండి. వెళ్తూ ఇలా తీశాను వీడియో. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యాం మేము. ఇలా ఊర్లోంచి కొద్దిగా లాంగ్ వెళ్ళాలి, 1/2 కిలోమీటర్. ఇది ఊర్లో ఉండే గుడి అండి, అమ్మవారి గుడి. ఆల్రెడీ పెద్ద గుడి ఉంది, వినాయక స్వామిది. ఇది అమ్మవారి గుడి కొత్తగా కట్టారు. ఈ విధంగా పొలాల్లోంచి స్టార్ట్ అవ్వాలి. మా చిన్నోడు పెద్దోడు ఇలా ఉన్నారు ఆ రోజు. ఇది నేనండి, పట్టు శారీ కట్టుకున్నాను. మా పెద్దోడితో ఒక ఫోటో సెల్ఫీ. పెద్దోడు ఫొటోస్ అస్సలు లైక్ చేయడు, అస్సలు రాడు ఫొటోస్ అంటే. నాకు ఫొటోస్ తీయమన్నా వాడికి విసిగే. ఇలా తీశాడు ఆవు దగ్గర. ఇక్కడండి మేము పెట్టుకునేది ఈ ప్రోగ్రాం అంతా. ఇది మర్రి చెట్టు. ఇక్కడ ఆవులు ఇలా కట్టేసిన్నారు. ఊర్లో ఎవరికైనా ఈ ఫెస్టివల్కి, ఈ సందర్భానికి ఇక్కడే తీస్తారు వెంట్రుకలు. మునీశ్వరుడు ఉన్నారండి మాకు. ఈ మర్రి చెట్టు కింద చేస్తాం మేము. చిన్నోడు పెద్దోడు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. ఇది బాబుకి తీసుకొచ్చిన మాల. ఇంకా అక్కడ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారండి పెద్దవాళ్ళందరూ. ఇంకా మర్రి చెట్టుని బాగా వాష్ చేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టి ఈ విధంగా పొంగలి పెడుతోంది మా పెద్ద ఆడబిడ్డ. మా పెద్దోడు చూడండి విసుక్కుంటున్నాడు ఫొటోస్ అంటే. అదే టైంకి మా ఇంట్లో ఇలా వంటలు చేశారండి. వైట్ రైస్, కలర్ రైస్. టోటల్ 100 మెంబర్స్కి చేయించాము. ఇది రసము, షేర్వా, చికెన్ లోపల పెట్టారండి. మేము నాన్ వెజ్ పెడతాము వెంట్రుకలు తీసేప్పుడు. దీనికి మునీశ్వరుడు ఉన్న వాళ్ళే రావాలి. వాళ్ళ అత్త ఎత్తుకొని ఉంది బాబుని, చిన్నోడిని. ఇక బంధువులందరూ వచ్చేసారండి. ఇక ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక నేను వెళ్తున్నాను మాల తీసుకొని. ఈ విధంగా మా వారు తీసుకెళ్లారు బాబుని. ఇలా దాటుకొని దగ్గరికి వెళ్ళాలి. కొంచెం కష్టంగా ఉంది, ఇక్కడ ఓపెన్ స్పేస్ కదా. వాటర్ కొద్దిగా వచ్చినాయి, బురదగా ఉంది. ఈ అబ్బాయి మా తమ్ముడు. ఈ అబ్బాయి వెంట్రుకలు తీస్తాడు బాబుకి. మామ తీయాలి కదండి, దానికోసము. ఇక ఇలా అందరము ఇక్కడ ప్లేస్కి అటెండ్ అయిపోయాము. ఆ లోపల అంతా దేవుడికి పూజ చేసేసారు అక్కడ వాళ్ళందరూ. ఈ అమ్మాయి మా చిన్న ఆడబిడ్డ, అందరికన్నా చిన్నది, మా వారి చెల్లెలు. హెల్ప్ చేస్తోంది. మా అత్తయ్య మామయ్య రాలేదండి. వాళ్ళు టూ ఓల్డ్ అవ్వడం వల్ల ఇంత దూరం నడవలేరు. ప్లస్ ఇంట్లో అక్కడ వంటల పని ఉంది కదా, అక్కడ ఉండిపోయారు వాళ్ళిద్దరూ. ఇక నేనేదో చెప్తున్నాను, దూరంగా ఉంది కదా ట్రిపోడ్, కొంచెం దగ్గరికి తీసుకురమ్మని చెప్పాను వీడియో తీసే అబ్బాయికి. మాకు ఒక బాబు హెల్ప్ చేశాడు ఈ వీడియోస్కి అంతా. ఆ బాబుకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆ బాబు సుమంత్, చూపిస్తాను నెక్స్ట్ మీకు వీడియోలో. ఇలా కూర్చోమన్నారు నన్ను కింద బాబుని పట్టుకొని. చిన్న రాయి ఏదో వేశారండి, పట్టు శారీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. లేదంటే కొంచెం అంచు శారీ కట్టుకుంటే సరిపోయింటు. ఇక బాబుని నాకు తీసుకొచ్చి ఇచ్చారు. బాబు కొత్త డ్రెస్ వేసాము, కొత్త టవల్ కూడా తీసి ఇలా వాళ్ళ మామ 3 కత్తెరలు చేశాడు బాబుకి. దగ్గరికి తీయలేదు వీడియో, అసలు అక్కడ కాలు పెట్టేదానికి లేదు. కింద చూడండి మొత్తం బుడత. బాబు ఒకటే ఏడుపు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గుండు అయితే ఏడుస్తాడులే, 3 కత్తెర్లకి ఏముందనుకున్నాము, కానీ సేమ్ అలాగే ఏడ్చాడు బాబు, గుండులాగే.
అయిపోయింది 3 కత్తెరలు. ఇక బాబుకి తలస్నానము ఇంట్లో స్నానం చేసుకొచ్చాం కదా, మళ్ళీ ఇక్కడ కొద్దిగా నీళ్లు కాగబెట్టి పోస్తున్నారు. అబ్బో ఒకటే ఏడుపు బాబు. మళ్ళీ వేరే కొత్త డ్రెస్ మార్చేసాము. బాబుకి చూడండి బొట్లు ఎలా పెట్టేశారో, ముద్దుగా పెట్టించుకున్నాడు కూడా బాబు. వాళ్ళ డాడీ దగ్గర బాగున్నాడు, అలవాటైపోయింది. ఇక బాబుకి మాల వేయమన్నారు, మాల కూడా బాగా వేయించుకున్నాడు. ఇది మా బాబు లుక్. వాళ్ళ డాడీతో కలిసి ఇలా నవ్వులు చిందిస్తున్నాడో చూడండి. డాడీ దగ్గర అయితే బాగుంటాడు. ఇక్కడ దేవుడు ఈ విధంగా రెడీ చేశారు. ఇక మేము కోళ్ళకు వస్తామండి, 2 కోళ్ళకు వస్తాము ఇక్కడే. ఇక 2 ఒక పెట్ట ఒక పుంజుని తీసుకెళ్తున్నారు. ఇదండి చెట్టు, చాలా పెద్ద చెట్టు. ఊడలు చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ చెట్టు. మా పెద్దోడికి కూడా సేమ్ ఇదే ప్లేస్లోనే ఇలాగే చేసామండి ఫంక్షను బాబుకి. కానీ అప్పటికిప్పటికి ఇంకా కొంచెం మారిపోయింది ప్లేస్. ఈ విధంగా దూరంగా ఎదురుగా తీసుకెళ్ళి అలా చేసేసారు వాటిని. ఇది పెద్దవాళ్ళ ఆచారం అండి, మనం ఏం చేయలేం దీనికి, తప్పదు, కొన్ని పాటించాల్సి వస్తుంది. ఇలా క్లాత్ అడ్డు పెట్టి దేవుడికి ఈ విధంగా చేశారు. నెక్స్ట్ అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఇక అంతే. ఇక పొంగలి పెట్టింది కదా మా పెద్ద ఆడబిడ్డ, ఆ పొంగలి కూడా తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేశారు. పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా వింటామండి. మనకు యాక్చువల్గా బేసిక్గా మనకి ఎలా చేయాలో తెలియదు, వాళ్ళు ఏది చెప్తే అది వినాలి. ఇంకా ఈ విధంగా టెంకాయ కొట్టేసి హారతలు ఇచ్చేస్తున్నారు. పూజ ఫైనల్ అయిపోయింది అక్కడికి. ఇంకా నేను కూడా మునీశ్వరుడికి ఈ విధంగా హారతి ఇచ్చేసి అక్కడికి పూజ ఫినిష్ చేసేసాను. ఇక మా వారు బాబుని నేను తీసుకున్నాను. ఇక మా వారు కూడా దేవుడికి హారతి ఇచ్చేశారు. ఇక మా పెద్దోడిని రమ్మని చెప్పాము. వాడు దేవుడికి మొక్కడు ఎక్కువగా, మనం చెప్తే చేస్తాడు. వాడు కూడా దేవుడికి ఈ విధంగా హారతి ఇచ్చేశాడు. వాడికి కోట్ అడ్డంగా అనిపించింది, ఆ కోట్ తీసి అక్కడ పెట్టేశాడు అప్పుడే. ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్సెస్ బాబుకి అసలు ఇష్టం ఉండవు. జీన్స్ ప్యాంట్స్ అవైతే ఎక్కువ లైక్ చేస్తాడు. నా కోసం ఏదో ఈరోజు అలా తయారయ్యాడు పెద్దోడు. ఈ అబ్బాయి అండి ఈ వీడియో కెమెరామ్యాన్. మా పండుకి పెద్దోడికి ఫ్రెండ్, వాడు ఊర్లో 5th క్లాస్ అబ్బాయి. వాడే తీశాడు ఇలా వీడియోస్. కొద్దిసేపు నేను తీసుకున్నాను ఇప్పుడే, బాబు నిన్ను కూడా తీస్తా అంతే అనేసి. వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాడు చిన్నోడు, కొడుతున్నాడు అని. సెల్ఫీ టైం. ఇక వీళ్ళండి అందరూ అటెండ్ అయిన వాళ్ళు బంధువులు. కొద్దిమందే వచ్చారు యాక్చువల్గా, ఇంకొద్దిమంది లేట్గా వచ్చారు. అక్కడి నుంచి అక్కడికి నడుచుకొచ్చేప్పటికి ఇక్కడ ప్రోగ్రాం కూడా అయిపోయింది. వీళ్ళంది అటెండ్ అయిన వాళ్ళు. వీడు మా తమ్ముడు, వీడే వెంట్రుకలు తీసింది. ఇక అంతా అయ్యాక ఇంకా ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. బాబుకు కూడా కొద్దిగా ప్రసాదం బొరుగులు తినిపిస్తున్నాడు వాళ్ళ డాడీ. తింటున్నాడు బాబు. ఏడుస్తున్నాడు సెల్ఫీ తీద్దామంటే. ఫొటోస్ అస్సలు సరిగానే రాలేదు. ఇక వచ్చారండి ఇప్పుడు రిమైనింగ్ బంధువులు. ఈ విధంగా గిఫ్ట్స్ తీసుకొని అందరూ 2 కార్లలో వచ్చారు. వాళ్ళ పాపం లేట్ అయింది వచ్చేప్పటికి. ఇంకా లాస్ట్లో ఫొటోస్. చాలా హడావిడి అయిపోయింది. ఇక 10 12 అయిపోయింది. ఇక
భోజనాలు పెట్టాలి అందరికీ ఇంటి దగ్గర అనేసి హడావిడి చేశారు లాస్ట్లో. ఈ వచ్చిన వాళ్ళేమో ఇంకా బట్టలు తెచ్చారు బాబుకి. వాళ్ళు వరుసగా బట్టలు ఇస్తున్నారు. ఇక స్టార్ట్ అయిపోయామండి రిటర్న్ జర్నీ. ఇది రిటర్న్ జర్నీలో బాబుని చూపించేదానికి ఈ విధంగా సెల్ఫీ తీస్తున్నాను నేను. మా వారు హడావిడి చేస్తున్నారు. ఇక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంట్లో బంధువులందరూ ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, కొంచెం బ్యాచ్ వెయిట్ చేస్తున్నారు. ఈ విధంగా భోజనాలు అరేంజ్ చేసామండి అందరికీ. ఇలాగ అందరినీ కింద కూర్చోపెట్టేసాము. ఇల్లు కొంచెం బాగుందిలే స్పేసియస్గా అనేసి. మా బాబుకి ఇంకా బట్టలంతా తీసేసాను. జస్ట్ ఒక చిన్న పిల్లకేసానండి. మా వాడు బాలమురుగన్ లాగా ఉన్నాడు చూడండి. ఇప్పుడు నవ్వుతూ ఉన్నాడు, ఇంతసేపు ఏడ్చాడు, ఇప్పుడేమో బాగున్నాడు. ఇక రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాం మేము కడపకి. వాళ్ళ డాడీతో చూడండి బాబు ఎలా ఉన్నాడో. రిటర్న్ జర్నీ చాలా పీస్ఫుల్గా జరిగింది. వాళ్ళ డాడీని పట్టుకున్నాడు బాబు. ఇక కొన్ని పిక్స్ అండి, గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు పిక్స్. ఇందులో హైలైట్స్ కొన్ని. మెయిన్ ఏంటంటే ఈ విధంగా పూలు మొత్తం ఇంట్లోనే తయారు చేయడం. ఇందులో మాకు కాచిన పూలు కూడా ఉన్నాయి. టోటల్ ఒక 10 kgs బయట నుంచి తెచ్చారు. అవన్నీ అల్లి ఈ విధంగా చేయడము. ఈ విధంగా వంటకు కావాల్సిన అల్లం తెల్లగడ్డ పేస్టు, కర్డ్ 10 లీటర్స్ కర్డ్ మేమే ఓన్గా ప్రిపేర్ చేయడము. ఈ విధంగా నైట్ బాబు ఆడుకోవడము హ్యాపీగా. నా ఫోన్ లాక్కోవడానికి ట్రై చేశాడండి బాగా. ఇక నేను ఇలా రెడీ అయ్యాను కదా, అది ఇక బాబు సంతోషం చూడండి. ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ ఈ విధంగా ఫస్ట్ పైన కోట్ తీసేసాను. ఇదేమో మార్నింగ్ రెడీ చేసినప్పుడు డెకరేషను. వంటలు ఈ విధంగా ప్రిపేర్ చేశారండి. మా ఇంట్లో లోపలే కాంపౌండ్లోనే ప్రిపేర్ చేశారు వంట వాళ్ళు. ఇక బాబుతో ఒక సెల్ఫీ దిగుదామంటే చాలా కష్టమైపోయింది. ఇలా అందరం జర్నీ చేసి అట్లా వెళ్ళడము. మా ఊరి గుడి ఇది. ఇంతకుముందు దీవాళికి బ్లాక్ చేశాను, నోములకి. అక్కడ ఇక్కడే ఈ గుడిలోనే చేసింది. నడుచుకుంటూ బాబుని తీసుకొని వెళ్ళడము. బాబు ఈ జర్నీని కూడా ఎంజాయ్ చేశాడండి. హ్యాపీగా ఊగుడుతూ వచ్చాడు. వెళ్ళేటప్పుడే కొద్దిగా వచ్చాను మా ఊళ్ళో స్కూల్ ఇది, ఎలిమెంటరీ స్కూల్. ఇటు సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఇదండి మా బాబు వ్లాగ్. మీకు కనుక